గాడిద, నక్క, నిధి కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో పెద్ద రైతు కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక రైతు పేరు రామయ్య. రామయ్య కష్టపడే రైతు, తన పొలాలను రోజూ జాగ్రత్తగా సాగు చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేవాడు. అతనికి సహాయంగా ఒక గాడిద ఉండేది. ఆ గాడిద పేరు గోపి. గోపి చాలా నిష్ఠగా తన యజమానిని సేవించేది. గోపి గాడిదకు ఒక వింత ప్రత్యేకత ఉండేది. అది చాలా స్వచ్ఛమైన మనసుతో ఉండేది. రామయ్య ఎంత పని చెప్పినా, ఎలాంటి మొహమాటం లేకుండా చేస్తుండేది. కాని, గోపికి ఒక పెద్ద సమస్య. తన శరీరం బలహీనంగా ఉండేది, తరచూ తిన్న ఆహారంతో కూడా సరైన శక్తి పొందలేకపోయేది. అదే గ్రామానికి చేరువగా, ఒక అడవిలో ఒక నక్క జీవించేది. ఆ నక్క పేరు చిలుక. ఆనందాన్ని పంచే వ్యక్తిలా ఉంటుందని అందరూ అనుకునేవారు. కాని ఆ నక్క బుద్ధిగా కాదు, ఎల్లప్పుడూ మోసం చేసి ఇతరుల మీద ఆధారపడుతూ బతికేది. చిలుకకు ఆహారాన్ని సంపాదించుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఎవరినైనా మోసం చేసి, ఇతరుల కష్టఫలాలను లాక్కోవడమే ఆ నక్క ధ్యేయం. ఒక రోజు రామయ్య తన పొలంలో పంట కోతలో నిమగ్నమై ఉన్నాడు. గోపి తన మేత కోసం అటవీ దారిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళిన గోపి భూమిలో ఒక పెద్ద గోతిని చూసింది. గోతిని చూశాక, దానిలో మెరిసిపోతున్న వాటిని గమనించింది. అది నిధి అని గోపికి తెలియదు, కాని అది ఏదో విలువైనదని అర్థం అయింది. గోపి ఆ నిధిని చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఏమిటి? ఇంత బంగారమా? ఏమి చేయాలి? అని ఆలోచించింది. కాని తనకు ఇలాంటి విషయాల్లో జ్ఞానం లేదు, కాబట్టి నిధిని వదిలి తన యజమాని దగ్గరికి వెళ్ళింది. నక్కకు విషయానికి తెలిసింది. గోపి నిధిని చూసిన విషయానికి నక్కకు ఎలా తెలిసిందో. కాని, ఆ నక్క ఎల్లప్పుడూ ఇతరుల జీవితాల్లో ఏదో తెలియజేసుకునేందుకు ఉత్సుకతతో ఉండేది. చిలుక నక్క గోపి గాడిద అడవిలో కొంత సమయం గడిపిందని తెలుసుకొని వెంటనే దాని ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించింది. గోపి చూసిన గోతిని పరిశీలించిన చిలుక నిధిని గమనించింది. ఇది నా అదృష్టం. ఈ నిధిని దొంగిలించడానికి ఇదే సరైన సమయం అని చిలుక ఆలోచించింది. అయితే నక్కకు గాడిదను మోసగించడం అంత సులభమే. గోపీ! అని చిలుక మధురంగా పిలిచింది. గోపి వెనుదిరిగి చూసింది. ఏమిటి, చిలుకా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని ప్రశ్నించింది. నా ప్రియమైన స్నేహితుడా, నేను నీకు సహాయం చేస్తాను అని నమ్మబలికింది. చిలుక ఆ నిధిని తన సొత్తుగా చేసుకోవాలని ప్రయత్నించింది. కాని గోపికి అనుమానం వచ్చింది. వెంటనే గోపి నక్క నిజస్వరూపాన్ని గ్రహించింది. అంతలోనే రామయ్య గాడిదను వెతుకుతూ అక్కడికి చేరుకున్నాడు. గోపి నక్క తీరును రామయ్యకు వివరించింది. రామయ్య వెంటనే నక్కను అక్కడి నుంచి తరిమాడు. నిజాయితీ అంటే నీకు తెలియదా? ఎప్పుడూ ఇతరుల కష్టాలను దోచుకునే ప్రయత్నం చేస్తావు. ఇది నీకు మంచిది కాదు అని నక్కను మందలించాడు. రామయ్య ఆ నిధిని తన శ్రేయస్సు కోసం ఉపయోగించి, తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు. అతను గోపిని మరింత జాగ్రత్తగా చూసుకున్నాడు.